ఏహే మా ఓడు 10 చదువుతుండు గాని బైక్ తోలుతాడు కదా నా సామిరంగా రాకెట్ అనుకో రాదుండ్రి గంతేనా మా ఓడు కార్ డ్రైవింగ్ నేర్చుకొని 10 రోజులు కూడా కాలే తొక్కుడు దొక్కితే గంటల పోయేది అర్ధ గంటల పోతాడు తెలుసా అని మమ్మీ డాడీలు గొప్పగా మురిసిపోకుర్రి ఇంత పోరలు విన్నారంటే ఇంకింత రువ్వడిగా పోతారు మళ్ళా గాశారం మంచిగా లేకుంటే ఏమైనా కావచ్చు మొత్తానికైతే షకీల్ బాయ్ పేరు ఎఫ్ఐఆర్లకు ఎక్కింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలుస్తారట అంతా కొడుకు చేసిన ఉద్దార్కమే మరి నెల కిందట ఫుల్లుగా మందేసి అర్ధమరాత్రి ప్రజాభవన్ ముంగటున్న బారికేడ్లను కారుతోని గుద్దుతే కేసు అయింది బొగులు పడి అదే రాత్రి బొంబాయికి జెక్కేసి ఆడికెళ్లి దుబాయ్కి పరారైండు కొడుకు మీద కేసు కావద్దని ఇంట్లోన్న డ్రైవర్ ను తీసుకొచ్చి కారు నేనే నడిపినా అని లొంగిపోమ్మంటే లొంగిపోయిండు ఇక మాజీ ఎమ్మెల్యే గారు సీదా పంజాగుట్ట సిఐకి ఫోన్ చేసి కేసులో మా ఓడు ఉండొద్దని ఆర్డర్ వేస్తే సరే అని గా డ్రైవర్ పేరు రాసిండు అంతా అనుకున్నట్టే చేసినాం అనుకున్నారు కానీ మర్నాడు సీక్రెట్ కెమెరాలు చూస్తే సాయిల్ గారి డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ బయటపడ్డది పెద్ద సార్లకు తెలిసి సిఐని సస్పెండ్ చేసిండ్రు కేసును బయటికి గుంజిండ్రు గింత పెద్ద స్కెచ్ చేసిన షకీల్ బాయ్ పేరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ల రాసిండ్రన్నట్టు సాయిల్ కు 10 మంది ఆసరైతే 2 అరెస్ట్ చేసిండ్రు 3 దేవులాడుతున్నారు పిల్లగాడు తాగి టక్కర్ చేసిండు తప్పైందంటే 10వ పరకో దండుగా వాడు ఆడికి కేసు కథమావు కానీ డ్రైవర్ ను మార్చే వరకు కేసు కథే మారిందన్నట్టు గంత పెద్ద లీడర్ సారు గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండో